ఈ ప్రైస్ పిచ్ ఉన్నంతకాలం అండి అన్ని కల్తీలే కొనుక్కుంటారు పబ్లిక్. సార్ ఎన్నో స్టెప్స్ దాటి రావాలి కదా. ఒక ప్రోడక్ట్ ఫార్మర్ నుంచి ఇక్కడ రావాలంటే ఎంతమంది చేతులు దాటి రావాలంటే ప్రతి ఒక్కడికి 10 పైసలు తీసుకుంటాడు కదా. అంటే సప్లై చైన్ సిస్టంలో ప్రతి ఒక్కడికి ఎంతో కొంత ఇవ్వాలి కదా. రాదు కదా. లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉంటాడు, బస్తా మోసేవాడు ఉంటాడు, ఆ బ్యాగులు తయారు చేసి ఉంటాడు. ఇవన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ ఫైనల్గా రిటైల్ మార్కెట్లో పెట్టిన తర్వాత వాటి రిటైల్ స్టోర్ మెయింటైన్ చేయాలంటే వాటి రెంట్లు కట్టాలి, వాటి జీతాలు ఇవ్వాలి. అవన్నీ ఎక్కడి నుంచి కవర్ చేయాలి? అవన్నీ అయిపోయింది మీ దగ్గరికి వచ్చింది. మీ దగ్గరికి వచ్చింది మళ్ళీ క్విక్ కామర్స్లో బ్లింకిట్లో తేవాలంటే ఆడుకో 15 రూపాయలు. ఎంత ప్రోడక్ట్? అదే ఇప్పుడు బియర్ బాటిల్ తయారు చేయడానికి 20 రూపాయలు అవుద్ది. మనం ఎంత కొంటున్నామండి? 180. మనం తాగే విస్కీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అండి? 1000 రూపాయలు 1200 పెట్టుకునే విస్కీ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత? 80 రూపాయల నుంచి 90 రూపాయలు అవుద్ది. మరి ఎంత కొంటున్నాం? ఎన్ని ట్యాక్సెస్ ఎన్ని? ఇప్పుడే 80 రూపాయలు డ్రింక్ అనేసి తాగుతున్నావు అంటే నువ్వు చచ్చిపోతారా అంటారు. నాటు సారాకి దానికి ఏముంది డిఫరెన్స్? 1 లీటర్ సారా డిస్టిలరీలో కొనుక్కుంటే 45 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. అదే కాస్ట్గా కదా నీ బాటిల్ తయారయ్యేది. ఇప్పుడు నువ్వు తాగేది సారా కదా. మీకు అర్థమైందండి? కన్వీనియంట్. ఇప్పుడు దీంట్లో ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం? గవర్నమెంట్ బ్లేమ్ చేస్తాం, సిస్టమ్ని బ్లేమ్ చేస్తాం. అందరూ కరప్టెడ్ టోటల్గా. విస్కీ ఈ ఆల్కహాల్లో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఏదన్నా ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్ అండ్ సోల్డ్. ఇప్పుడు మనం ఫైనల్గా లిక్కర్ తాగేవాడు అనుకుంటాడు, అరే నాకు ఆ బ్రాండ్ కావాలి, ఈ బ్రాండ్ కావాలంటాడు. అదేదో హై బ్రాండ్ తాగుతుంటే ఆడు గొప్పవాడు అన్నట్టుగా. ఆడు తాగేదే సారా. ఏది డిస్టిల్ సారా. ఇంకోసారి డిస్టిలేషన్ చేస్తే ఇంకా దానికి ఒక కాస్ట్ ఉంది కదా, యాడ్ చేయాలి కదా, అదే యాడ్ అవుతుంది దానికి. గవర్నమెంట్ మేజర్గా ట్యాక్సెస్ యాడ్ చేస్తుంది. 20 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ది ఎంత అన్లిమిటెడ్ కదా. సో దాన్ని బట్టి మీకు అర్థం వాల్యుయేషన్. ఇప్పుడు ఇతను తాగే వ్యక్తి మానేయాలి కదా. కొద్దిగా ఏమాత్రం హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, అందరూ బిలో ది పావర్టీ లైన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కదండి. ఆల్కహాల్ తాగే వాళ్ళు అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళకి తెలుసు కదా. తెలుసుకోకపోతే తెలుసుకోవచ్చు కదా, ఎంతసేపు పడుతుంది తెలుసుకుంటాను. బట్ దే కన్వీనియంట్లీ ఇగ్నోర్. అన్ని చోట్ల ఇంతే. అన్ని బిజినెస్లోనూ అన్ని వ్యాపారాల్లోనూ కూడా కన్వీనియంట్గా ఇగ్నోర్ చేసి వాళ్ళ అడ్వాంటేజ్కి వాళ్ళ సిచ్యువేషన్ మార్చుకుని వాళ్ళు జస్టిఫై చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. ఓకే.